వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలో అరకు ఇన్ఛార్జ్ విజయనగరం ఆర్టీసీ చైర్మన్ సియరి దొన్నుదుర ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర అధికార ప్రతినిధి విజయనగరం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 436 కోట్లు నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ కానున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,217 మంది ఆటో డ్రైవర్లకు గాను 6,32,00,000 లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబడుతుందని అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో 1,686 లబ్ధిదారుల ఖాతాలో జమ కానుంది అని చెప్పారు. అరకువేలి మండలంలో 395 మంది ఆటో డ్రైవర్లకు జమ కానుంది. ఈ సందర్భంలో అరకువేలి మండలం పెట్రోల్ బంక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు నాయకులు పాల్గొన్నారు. జై బాబు 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 ఎన్డీఏ నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం జై బాబు జై బాబు జై పవన్ కళ్యాణ్ జై మోదీ జై మోదీ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్. సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను అరకు నియోజకవర్గానికి రావడం జరిగింది. అరకు వ్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలోని వాళ్ళందరి ఖాతాల్లోని వాళ్ళ కష్టాలని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు 430 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే అరకు నియోజకవర్గంలోని అయితే 1686 మందిని ఎవరైతే అర్హులు ఎవరున్నారో రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఖాతాలోని ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని మేము ముందు నుంచే చెప్తా ఉన్నాము. దానికి నిదర్శనమే మేము ప్రతి ఒక్క హామీని ఏదైతే ఉందో అది నిలబెట్టుకుంటూ వస్తున్నాం. సూపర్ 6 కాదండి, సూపర్ 12గా తీసుకొని మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి హామీలకు మించి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల తరఫున ఉండి ప్రజల సంక్షేమానికి ముందు పీట వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇంత ఎవరైతే అయితే ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారో వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిన తర్వాత వాళ్ళ ఫోన్లు కూడా చూపించడం జరిగింది. వాళ్ళకి అమౌంట్లు పడ్డాయని 15,000 చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరికి ఏ లంచం గించం ఏది ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోనే 15,000 పడ్డాం.
వాళ్ళకి ఎలాగైనా సరే సంవత్సరం ఇది వెయ్యాలి అని అనుకుని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అలాగే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం పడ్డాం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పడతానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం మాట మీద ఉండే ప్రభుత్వం, మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం, ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. ఇది ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి తరఫు నుంచి, ఆటో డ్రైవర్ల గారి తర్వాత అన్నల తరఫు నుంచి, అలాగే మహిళల తరఫు నుంచి, ఎవరైతే యువత తరఫు నుంచి, ప్రతి ఒక్కరి తరఫు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ అన్న గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందండి. అది ఖచ్చితంగా అమలు చేస్తారు అని అనడానికి ఈరోజు ఒక ఉదాహరణ. ఆటో యూనియన్ ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ల సేవల పథకం కింద వాళ్ళకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి నిరూపించుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల యొక్క బాధలను, కష్టాలను గుర్తించారు. ఈ సమాజంలో ఆటో డ్రైవర్ల పాత్ర చాలా ఉన్నతమైనది, గొప్పది. అందరినీ సేవ చేస్తుంటారు. అలాంటి ప్రతి ఒక్కరిని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఆటోలో ఎక్కించి సురక్షితంగా వాళ్ళ గమ్యాన్ని చేర్పించి ఇటు స్కూల్ పిల్లలకు అలా అటు ప్రజలకు మంచి సేవ అందిస్తున్నటువంటి వాళ్ళు కష్టం పడకూడదు, కష్టంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. గిరిజన ప్రాంతాల ఆటో డ్రైవర్కి ఎలా ప్రయోజనకరం అవుతుంది అనుకోండి. మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1680 మంది ఆటో డ్రైవర్ని గుర్తించడం జరిగింది. ఆ 1682 మందికి ఈరోజు 1,500 రూపాయల చొప్పున 15,000 రూపాయల చొప్పున సుమారు 2,52,90,000 రూపాయలు ఇవాళ డబ్బులు ఆయా ఆటో డ్రైవర్ల అకౌంట్లో పడడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆటో డ్రైవర్ సేవలో మేము ఉంటాము. వాళ్ళకి కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళ వెనకాల మేము ఉండి పనిచేస్తాము. వాళ్ళకి భవిష్యత్తులో ఇల్లులు కావాలని ఇల్లు ఇస్తాము, వాళ్ళ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ అందిస్తాము అని ఇప్పుడే ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆటో డ్రైవర్లకు ఎటువంటి కష్టం వచ్చినా మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కాపాడతారని, అన్ని విధాలుగా అండగా నిలుస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.